సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాలకు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి జాతరకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని ఆయన అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29న ఘటాల ఊరేగింపు కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జాతర కోసం కొత్త రూల్స్ తీసుకురావాల్సిన అవసరం లేదని, ఉన్న రూల్స్ ని ఖచ్చితంగా పాటిస్తే చాలని అధికారులకు తలసాని సూచించారు. మెయిన్ మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటికే వారు ఫైల్ క్లియర్ చేశారు. బహుశా ఈ రోజు నుండి ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయా నిర్దేశించిన ప్లేస్ మన ముకుంద్ రెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు ఈ నెల 26వ తారీఖు నుంచి ఆషాఢం వస్తుంది. బోనాల జాతర అంటే తెలంగాణ వ్యాప్తంగా గోల్కొండ, ఉజ్జయిని అమ్మవార్ల ఉమ్మడి దేవాలయాలు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర, లక్షలాది సంవత్సరంలో జరిగేటువంటి జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచంలో చూస్తారు. కాబట్టి ఆదివారం, సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, బనారం బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి, అంబారి ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో మరి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో సహకరిస్తాం.